పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆ పౌష్టికాహారంలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. బడి పిల్లలకు పౌష్టికాహార లోపం కలగకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మధ్యాహ్న భోజనానికి సంబంధించి వారికి ఏమన్నా కష్టాలు ఉన్నాయా, ఆ పథకంలో ఏమైనా నిర్వహణలో లోపాలు ఉన్నాయా? మొదటకైతే చూద్దాం, వారి కష్టాలు ఏంటో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరేం పేరు? సార్ నా పేరు జమున, జానకంపేట హై స్కూల్ అండి మాది. ఓకే. ఇక్కడ పోస్తున్నాము. మాకు కాంగ్రెస్ వాళ్ళు మాకు 10,000 ఇస్తామన్నారు జీతం. ఇప్పటివరకు అయితే కాదమ్మా, ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎంతమందికి భోజనం రోజువారీగా చేస్తారు, మీకేం కష్టాలు? 184 ఉంటారు సార్ ఇక్కడ. ఇక మాకు జీతాలు సరిగా రావట్లేదు సార్. ఇంకొకటి ఎగ్ బిల్లు రావట్లేదు. 3 నెలల నుంచి బిల్లు కూడా రావట్లేదు సార్. మాకు ఇవి పెట్టడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మేము గోల్డ్ బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి అప్పుల పాలైపోతున్నాం సార్. అది ఇక్కడే సార్ అయితే కరెక్ట్గా పెట్టిస్తున్నారు. పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలి పిల్లలకి అని చెప్పేసి పెట్టిస్తున్నారు. మేము కూడా పిల్లలకి అన్యాయం చేయాలా, అట్లా పెట్టద్దు అని మాకు కూడా అనిపించదు. అట్లా చక్కగా ఏ అప్పులైనా కానీ సరే పిల్లలకు చక్కగా పెడుతున్నాం సార్. ఇక మీరు కూడా చూస్తున్నారు కదా ఎట్లా ఉందని. ఇక్కడ మీకు ఎన్ని రోజుల నుంచి బిల్లు రావాలి, నెలకు ఎంత బిల్లు రావాలి? అదే నేను కరెక్ట్ లెక్క తీసుకోలేను సార్. నేను ముక్కులో ఉంది సార్ తీసుకొస్తారు కాబట్టి నేను కరెక్ట్ చెప్పలేను. కానీ మాకైతే ఇప్పుడు 4-5 నెలల నుంచి ఎగ్స్ బిల్స్ అయితే అసలు రావట్లేదు. దగ్గర అవుతుంది సార్. మాకు అది కరెక్ట్ నేను లెక్క తీసుకోవాలి. సార్ చూసుకుంటారు కాబట్టి. ఇప్పుడు ఎగ్ బిల్ అయితే 5-6 నెలల నుంచి మాకు ఎగ్ బిల్లు రావట్లేదు సార్. మాకు ఈ బిల్లులు అన్నం బిల్లు పిల్లల బిల్లు అయితే వాళ్ళకి 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఆ బిల్లు లేదు. ఇక ఇట్లా ఉంది సార్ కష్టం. ఇంకేంది కట్టెలు ఉంటాయి సార్. 3 ఇస్తాం సార్. ఇది సోమవారం 1, శుక్రవారం 1, బుధవారం 1 3 గుట్లు అండి. అయితే ఎగ్స్ బిల్లు రావట్లేదు, ఖచ్చితంగా పెట్టాలంటున్నారు సార్. కూడా మేము పెట్టలేకపోతున్నాము, కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ పెట్టమంటున్నారు, మీరు పెట్టాలని చెప్పేసి సార్ అంటున్నారు. పెడుతున్నాం. ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి క్యూ లైన్లో పట్టినారు ఉన్నత పాఠశాల విద్యార్థిని వారికి సంబంధించిన భోజనం ఎలా ఉంది? ముందుగా అయితే వారి భోజనాన్ని అయితే పరిశీలిద్దాం. వారి భోజనానికి సంబంధించి వచ్చి వాళ్ళు క్యూ లైన్లో పట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ప్రధానంగా మనం జానకంపేట ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ సుమారుగా 200 మంది ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చదువుకుంటారు. వారి మధ్యాహ్న భోజనానికి సంబంధించి బిల్లులు రావడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత 6 నెలలుగా మాకు గుడ్డు బిల్లు రాలేదు. దాంతోపాటు ఉప్పులు పప్పులు మేము కొనుకొచ్చుకుంటున్నాం. దీన్ని అంతటి కూడా కిరాణా షాపులో కానీ దానికి అంతటికి సంబంధించి ఇతర కూరగాయలు కొనుక్కరావడంలో మా దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మేము తెస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్తున్నారు. ప్రధానంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఇక్కడ పిల్లల కోసం సంబంధించి చూస్తున్న పరిస్థితి. ప్రధానోపాధ్యాయులు ప్రతినిత్యము ఆ మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిర్వహణ చూసుకుంటారు. ఆ నిర్వహణ చూసుకునే క్రమంలో వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మధ్యాహ్న భోజనానికి సంబంధించి పూర్తిగా పిల్లలకి సరైన పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా, ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఇతర ఉపాధ్యాయులు కూడా దీన్ని అంతటి కూడా చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సార్ చెప్పండి, మీ పేరేంటి సార్? నా పేరు మల్లవరపు జోన్స్. నేను ఎలా ఉంది సార్ మీ స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉంటుంది? ఎలా? మా స్కూల్లో 180 మంది ఒరిజినల్గా ఉన్నారు. తర్వాత ఒక 150 ఎగ్జామ్స్ అప్పుడు మొన్ననే 175 దాకా ప్రజెంట్ అయ్యారు. ఈరోజు 146 ప్రజెంట్ ఉన్నారు సార్. ఎలా ఉంది సార్ మధ్యాహ్న భోజనం? వారానికి 3 రోజుల గుడ్డు పెట్టాలి, ఇతర పప్పులు ఉప్పులు కూడా అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకున్నాము. నిర్వహణకు సంబంధించి డబ్బులు రావాలని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఏంది సార్ పరిస్థితి? సార్ ఇప్పుడు ప్రభుత్వము గ్రీన్ ఛానల్ కింద డబ్బులు తొందరగానే ఇస్తామన్నారు. ఇప్పుడు దాకా అయితే కొంచెము లేట్ అయినాయి. ఇప్పటి నుంచి తొందరగా ఇస్తామని మనకి ప్రామిస్ చేయడం జరిగింది. తర్వాత మొన్ననే గుడ్డు రేటు పెంచామన్నారు. అది MDM రేటు పెంచామన్నారు, కానీ ఇంకా అది సర్క్యులర్ రాలేదు. తర్వాత వాళ్ళకి వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు 3000 కాడికి శాలరీ ఇస్తారు, దాన్ని రాగి జావా ప్రిపేర్ చేసి కలిపి. కానీ అది కొంచెం తక్కువ అనిపిస్తుంది సార్. ఆ రేటు పెంచితే వాళ్ళకు కూడా కొంచెం న్యాయం జరిగిద్దని ఆశిస్తున్నాం. అయితే వీళ్ళు నేను వచ్చిన దగ్గర నుంచి ఈ MDMలో మన ఈ ఏజెన్సీ వాళ్ళు ఈ స్కూల్లో అయితే మంచిగానే పెడుతున్నారు. మన డిఓ సార్ కానీ MUలు కూడా తరచుగా అప్పుడప్పుడు చూసినప్పుడు ఇక్కడే మండల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా వీళ్ళే అరేంజ్ చేయటము. సో వీళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ విషయంలో ఏమిందంటే కొంచెం MDM రేట్ పెంచి తర్వాత వాళ్ళ శాలరీస్ కూడా పెంచితే బాగుంటుంది. గుడ్లు కూడా అన్నీ కూడా దేనికి పిల్లలకు మంచిగానే చూసుకుంటారు. అవసరమైతే ఇంకా ఏదన్నా చేయమన్నా కూడా ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు స్వీట్గా నెయ్యి కూడా చేసి పెడతారు. ఎన్ని రోజులైంది ఇక్కడ మధ్యాహ్న భోజనం చేయబట్టి? మేము 4-5 సంవత్సరాలు అవుతుంది సార్. ఏం చేస్తారు? ఏమంటారు? కూర బెండకాయలు, పప్పు ఇవన్నీ వండినాం సార్. రోజు ఏమేమి చేస్తారు?
పప్పు కూరగాయలు వేస్తాం సార్ పప్పులో రోజు పప్పులే ఏమేమి పెడతారు వారంలో? వారంలో 3 సార్లు గుడ్లు సార్ పప్పులు అంతే. గుడ్లు ఎక్కడి నుంచి తెస్తారు? దుకాణం నుంచి సార్ ఉద్దర ఖాతా పెట్టి తెస్తాం మేము. ఖాతా అంటే అది డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాము కిరాణా షాప్లో ఉద్దర తీసుకుంటాం అంతే. ఇప్పుడు అవి వచ్చినప్పుడు కట్టాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఆగుతలేరు సార్. ఇప్పుడు 4 నెలలు అవుతుంది సార్ డబ్బులు 4 months అస్సలు డబ్బులు వస్తలేవు. మీకు నెలవారికి ఎంత ఖర్చు వస్తుంది? నెలవారికి అంటే నెల 1000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది సార్. తర్వాత ఇప్పుడు కూరగాయలు అయితే ఇంకా నెట్టు మార్కెట్లో కొనుక్కొచ్చుకోవాలి. మొత్తం అంగడికి 500-600 అవుతాయి సార్. ప్రతి అంగడి 600 అవి అయితే. ఇప్పుడు గుడ్లు నెట్టు పప్పులు కూరగాయలు నూనెలు గుడ్లు సార్ 7 రూపాయలకు ఒకటి ఇస్తున్నారు మాకు. గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుంది గుడ్డుకు? 6 రూపాయలు వస్తుంది సార్. మాది సిలిండర్ మాదే అన్నీ నింపుకోవాలి సార్. 6000 దాకా బిల్ అవుతుంది అంతే. ఆ బిల్లు కూడా వచ్చింది లేదు. సిలిండర్ డబ్బులు ఇస్తలేరు. సిలిండర్ డబ్బులు ఎప్పుడే రావు సార్. మేమే చేతి నుంచి నింపుకోవాలి సిలిండర్ కూడా. ఇక్కడ మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించిన హెల్పర్ ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, నువ్వు ఇక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు? 6 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. అంటే ప్రతి నెల నీకు జీతం ఎంత ఇస్తుంది? ప్రతి నెల సార్ 3000 అంటారు. ఒక 2000 పడతాయి అంటారు, 1000 పడతాయి అంటారు. కానీ 1000 పడుతుంది సార్, 2000 పడతలేవు. 3000 కన్ఫామ్ లేదు. అది ఎవరికైనా అడిగితే కూడా పడుతున్న చూసుకుంటారు, అకౌంట్లో పడ్డే లేదు సార్. అవి ఇక్కడ సుమారు 36 మంది పిల్లలు ఉన్నారు కదా. అవును. పిల్లలు రోజువారీ ఎంత వస్తారు? 30 వస్తారు సార్. 30 లోపు 30+ అంటే 1-2 వస్తారు. కానీ సార్ ఇప్పుడు మాకు మంత్లీ అంటే 6000 దాకా ఖర్చు ఉంటుంది సార్. సిలిండర్ కానీ పప్పులు కానీ నూనె కానీ పప్పు మొత్తం మా ఖర్చు. 4 months అవుతుంది సార్ బిల్ రాక. 4 months నుంచి అంటే ఇప్పుడు ఫైనాన్స్ అవి తెచ్చుకోవడం అవుతుంది సార్. ఇప్పుడు బోగన్స్ ఫైనాన్స్ ఆల్రెడీ బాకీ ఉన్నాయి, నడుపుతా ఉన్న వ్యవస్థ అంతే. నెలకు ఎన్ని డబ్బులు రావాలి మీకు? నెలకు మాకు డబ్బులు రావాలంటే సార్ ఇప్పుడు ఇద్దరు ఉంటాం కాబట్టి మంచిగా ఒక 6000 వచ్చినా కానీ పర్వాలేదు సార్ మాకు. అంటే పెట్టుబడి గవర్నమెంట్ పెట్టుకుంటే, మేము పెట్టుకుంటే సార్ అక్కడికక్కడికి అయిపోతుంది 6000 కూడా. మా చేతి నుంచి పడుతున్నాయి సార్. చెప్పుకుంటే పెద్ద ఇది కాదు దీంట్లో. మరి ఎందుకు చేస్తారు? ఏదో కొద్దిగా పర్మనెంట్ అవుతాయి అంటా ఉన్నారు, చేస్తూ ఉన్నాం అంతే. వెళ్ళిపోయారు వేరే వాళ్ళు ఫస్ట్లో. ఇప్పుడు మేము 6 months అవుతుంది, వాళ్ళ 6 years అవుతుంది చేయబట్టి. గుడ్లకు డబ్బులు ఇస్తారు గవర్నమెంట్? గుడ్లకు సార్ అవి 4 months దాకా రాని రావు సార్. మేము ఇప్పుడు 6 rupees కాడికి అయితే మేము తీసుకురావాలి. 7 rupees చెప్తారు. మేము కీస్ తీసుకుంటే 30 తీసుకుంటే 6 rupees కాడికి ఇస్తారు. గవర్నమెంట్ 6 ఇచ్చిన తర్వాత సిలిండర్ గ్యాస్ మా సొంతమే ఫోన్గా, దాంట్లో ఏం మిగులుతుంది సార్? ఎక్స్ట్రా రూపాయి మాదే పోతుంది సార్. గుడ్డు పెట్టిన రోజు గుడ్డు వారం ప్రతి వారం ఎక్స్ట్రా రూపాయి మాదే పడుతుంది పిల్లలకు. అంటే మనకు మంత్లో వారంలో 3 సార్లు సార్. మంత్లో 6-5 సార్లు 5-6 సార్. ఖచ్చితంగా వారంలో 3 సార్లు? ఖచ్చితంగా వారంలో 3 సార్లు. ఏ రోజు? సోమ, బుధ, శుక్ర. మిగతా రాజావ. మళ్ళీ రాజావ ఒకటి గవర్నమెంట్ పంపిస్తుంది సార్. మిగతా రైస్ ఒకటి. ప్రతి కూరగాయలు కానీ పప్పులు కానీ ఉప్పులు మొత్తం అయ్యాయి సార్ సొంతం ఫోన్గా. ఎక్కడి నుంచి అని తిరిగి వంట చేసి పెట్టాలి. ఏదైనా ఎమర్జెన్సీ పని వస్తే కూడా వంట చేసి వెళ్ళాలి. మంచి చెడు ఉన్నా కానీ చేసి వెళ్ళాలి కంపల్సరీ. అయితే ఈ మధ్యాహ్న భోజనం సంబంధించి బియ్యం బాగా వస్తున్నాయి? బియ్యం సార్ పురుగులు ఉంటాయి, చెరగాల కంపల్సరీ బాగా వెళ్తాయి సార్. దాంట్లో మొన్నటిదాకా పురుగుల భోజనం కూడా పెట్టారు కదా? లేదు సార్, చెరిగి పెడతాం. దాంట్లో మిస్టేక్ చెప్పలేం, కానీ చెరిగి పెడతాం సార్. ఇప్పుడు అక్కడ నూకినాం సార్ మేము. ఇలా ఉన్నాయి ఇప్పుడు సన్నగా ఉన్నాయి. దాంట్లో ఏదైనా పౌడర్ కలిపితే కానీ కొద్దిగా కావు. అక్కడ నుంచి వస్తున్నాయి సార్. అట్లా దాన్ని ఏం చేయలేము. మేము చెరుగుతాం, చెరిగేగాడికి చెరుగుతాం ఇక. కానీ మిగతా ఎప్పుడన్నా సన్నబి సార్. సన్నబి అవును సార్ వస్తుంది. మధ్యాహ్న భోజనానికి సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనానికి నిర్వాహకులకు సంబంధించి డబ్బులు ప్రభుత్వం సరైన సమయంలో డబ్బులు చెల్లించడం లేదు. మా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు అప్పుల పాలవుతున్నామని చెప్పి మధ్యాహ్న భోజన నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సన్నబియ్యం అయితే బడి పిల్లలకు అందిస్తుంది, కానీ సన్నబియ్యంలో అన్ని పురుగులు వస్తున్నాయి. దానికోసం తీయాలంటే 1 గంట సమయం పడుతుంది. ఎక్కడెక్కడ తప్పిపోతే పురుగులన్నం పెట్టేదని మా పైన అపోహలు వేస్తున్నారు ఈ ఉపాధ్యాయులు. దీనికి అందరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో సన్నబియ్యం పంపించినప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికి పంపిస్తే బాగుంటుందని చెప్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన నిర్వహణకున్న కష్టాలు, సిలిండర్ మాదే, అన్నీ మావే, మేము తెచ్చేసరికి మాకు అప్పుల పాలవుతున్నాం, ప్రభుత్వం నుండి 4 నెలలకోసారి డబ్బులు వస్తున్నాయని చెప్పి వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఎలాంటి బియ్యాన్ని అందిస్తున్నారు నిర్వాహకులు, వాళ్ళకున్న కష్టాలు ఏంటి, ఎంతమంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు, మనం మంగళపాడు
ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ సంబంధించి విద్యార్థులు ఎంతమంది ఉంటారు, ఉపాధ్యాయులు ఎంతమంది ఉంటారు, ప్రధానోపాధ్యాయులు ఎంతమంది, వీరికి అందరికి సంబంధించిన మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఎన్ని కిలోల బియ్యాన్ని రోజువారీగా వారికి అందజేస్తారనే అంశానికి సంబంధించి ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. వారు మేడం, మీ పేరేంటి? నా పేరు ఎస్ వరలక్ష్మి అండి. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా చేస్తున్నాను. మా స్కూల్లో మొత్తం 36 విద్యార్థులు ఉన్నారు. ఈరోజు మనకి 30 మంది వచ్చిండ్రు. 30 మంది కాబట్టి మనకి ఒక్కొక్కరికి 100 గ్రామ్స్ చొప్పున 3 కిలోలు రైస్ ఇచ్చినాము. అయితే రైస్ మనకి పైనుంచి సప్లై అవుతాయి. వాటిని ఒకసారి మేము ఖచ్చితంగా చెరిగిపిచ్చేసి వండిపిస్తాము. నెక్స్ట్ మేడం, అయితే మీరు రైస్ తెప్పిస్తామంటున్నారు, అందులో పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. పురుగుల అన్నం ఒక్కోసారి చెరిగేటప్పుడు పురుగులు కూడా ఒక్కోసారి భోజనంలో వస్తున్న పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే పరిస్థితి అది పురుగుల బియ్యం వస్తున్నాయి అంటున్నారు. లేదండి, ఇప్పటివరకైతే రాలేదు. మేము వచ్చినాకైతే ఈ మధ్యలో అయితే పురుగుల బియ్యం ఎప్పుడు రాలేదు. అవి మన దగ్గర కొంచెం మిగిలిపోయిన లాస్ట్ మూమెంట్లో ఏమైనా ఉన్నా మేము ఖచ్చితంగా చెరిగిపిస్తాం. అదంతా కానీ అంటే మొన్న వర్షం చేయబట్టి కొంచెం అక్కడక్కడ అట్లా అనిపించినాయి, కానీ పురుగులు ఎప్పుడు రావట్లేదు. మనకు మంచి బియ్యమే వస్తాయి ఇప్పుడు కూడా. వారి నిర్వాహకులకు సంబంధించి వారికి సరైన సమయంలో డబ్బులు రావడం లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మీరేమన్నా డబ్బుల విషయం కానీ పైకి ఏమన్నా చెప్తున్నారా? వారికి ఇబ్బందులు అవుతున్నాయి, వారికి ఎలా కష్టాలు నెట్టుకొస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి? మేము ఖచ్చితంగా మీటింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తాము. వాళ్ళకి తొందరగా అమౌంట్ ఇప్పిస్తే మేము కూడా కొంచెం గట్టిగా వాళ్ళకి చెప్పగలుగుతామని చెప్పేసి, అమౌంట్ రాకపోతే వాళ్ళకు కూడా రెగ్యులర్గా వస్తువులు తెచ్చుకొని సామాగ్రి తెచ్చుకొని ఎగ్స్ తీసుకొచ్చి పెట్టమంటే వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి అమౌంట్ తొందరగా శాంక్షన్ అయితే బాగుంటుంది, వాళ్ళకి నిర్వాహకులకు కూడా మాకు కూడా. అంటే మేడం, ప్రధానంగా వీరు మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించి మెనూ ఎలా ఉంది? మెనూ అంటే ఇప్పుడు మనకి వీక్లో 3 days ఖచ్చితంగా ఎగ్, 3 days రాగి జావా కూడా మనకి పైనుంచి సప్లై అవుతుంది. మనకి ఖచ్చితంగా పప్పు, దాంట్లో కూరగాయలు వాడతాం. 3 రోజులు గుడ్డు పెడుతున్నారా ఖచ్చితంగా? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే గుడ్డు కొనుక రావడానికి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, 3 రోజుల పాటు గుడ్డు పెట్టాలంటే మాకు కష్టం అవుతుంది, ప్రభుత్వం నుండి డబ్బులు సరైన సమయంలో రావడం లేదు. వాళ్ళు నిజంగానే 3 రోజులు గుడ్డు పెడుతున్నారండి. 3 రోజులు గుడ్డు పెడుతున్నారు, 3 రోజులు రాగి జావా. ఈరోజు సోమవారము, బుధవారం, శుక్రవారం గుడ్డు పెడతారు. మిగతా 3 రోజులు మనకి రాగి జావా. ఈరోజు రాగి జావా కాబట్టి మాకు రాగి జావా సప్లై చేసిండ్రు. ఇప్పుడు నిర్వాహకులు అయితే సరైన సమయంలో డబ్బులు రావట్లేదు అంటారా? అదైతే రావట్లేదు. మాకు ఈరోజే మెసేజ్ వచ్చింది, గత 3 months నుంచి పెండింగ్ బిల్స్ నిన్న వచ్చినాయని చెప్పేసి. మొత్తానికి చూడొచ్చు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్న కష్టాలు అంతా ఇంత కావు. గత కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు డబ్బులు సరిగా రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈరోజే మాకు ప్రధానోపాధ్యాయులకు మాకు మెసేజ్ వచ్చింది, 3 రోజుల బిల్లులు ఈరోజు పడతాయని చెప్పి మాకు మెసేజ్ రావడం మాకు ఆనందదాయకం. కానీ మధ్యాహ్న భోజనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం సరఫరా చేస్తుంది, దాంతోపాటు రాగి జావా కూడా సరఫరా చేస్తుంది. దీని తర్వాత కూడా వారికి ఉన్న కష్టాలంటే సిలిండర్ తేవాలి, కూరగాయలు తేవాలి, నూనెలు తేవాలి, ఉప్పులు తేవాలి, పప్పులు తేవాలి. దీనికి అంతటికి సంబంధించి కోడిగుడ్డు కూడా మేమే కొనుక్కరావాలి. దీనివల్ల తడిసి మోపెడవుతుంది, భారం అధికమవుతుంది, అప్పుల పాలవుతామని నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఇది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.